ఇంకా మంగళవారం నైట్ అయితే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే జెండాల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఏం సందడి సందడి అండి, పెళ్ళిళ్ళంటే ఇంత మాత్రం సందడి ఉండాల్సిందే. ఇంకా అబ్బాయి తమ్ముడైతే ఇద్దరైతే ఇంకా జెండాలైతే ఎత్తుకుంటారండి. తోడు పెళ్ళికొడుకుగా తమ్ముడే ఎత్తుకుంటున్నాడు. సింగిల్ జెండా అయితే ఎత్తకూడదు కదా, ఇంకా తోడుగా అయితే 2 జెండాలైతే తీయాలి. ఇంకా ముందుగా జెండాలు ఎత్తేటప్పుడు ఈ పూలమాలను మటుకు కంపల్సరిగా ఇంకా మెడలో చేతికి అయితే ఖచ్చితంగా కడతారండి. అది ఆచారం లాగా. నా తల మీద ఎంతసేపు చెంగు వేసుకున్నా అస్సలైతే నిలబడట్లేదండి. చీరమికైతే అంతా పూసల వర్క్ వచ్చింది. బరువుకో ఏమో కానీ అస్సలు నిలబడట్లా. అందుకని ఇంకైతే భుజం మీద అయితే వేసుకున్నాను. ఇంకా అమ్మాయి దగ్గరికి రేపు వెళ్తారనగా ముందు రోజు అబ్బాయి వాళ్ళు ఈ జెండాల ఫంక్షన్ ఖచ్చితంగా చేస్తారండి. ఇది ఆచారం అనే చెప్పుకోవాలి. ఇంకా నైటు జెండాలని ఇలా రెడీ చేసుకొని గంధంలో సెంటు వేసుకొని జెండాలకైతే ఇలా కొడతారండి. 5 అచ్చులు ముద్దర్లు పడేలాగా ఒక్కొక్క జెండాకి 5 సార్లు అయితే ఇలా ముద్దర్లు వేస్తారు. చాలా పవిత్రమైన జెండాలండి. ఇంకా అబ్బాయితో పాటు తోడు పెళ్లి కొడుకు కూడా ఇద్దరైతే జెండాలు తీసుకొని ఊర్లో మాబూసుబాని దర్గా అయితే ఉందండి, అంతవరకు ఇంకా మేళంతో ఇలా తీసుకెళ్తారు. ఇంకా దర్గాకి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టుకొని మొక్కు అయితే తీర్చుకొని రిటర్న్ అయితే వచ్చేస్తారండి. ఇలాంటి భోజనాలు మీరు ఎప్పుడైనా తిన్నారేమో కామెంట్లో చెప్పండి. ఇలా వెయిటింగ్ చేస్తూ ఉంటే అబ్బా మనసుకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే.